ఛాంబర్ తో ఇవాళ మరోసారి చర్చలు జరగబోతున్నాయి. నిన్న దాదాపు 3 గంటల పాటు సాగిన చర్చలు నేటికి వాయిదా పడుతూ వచ్చాయి. ఈ రోజు మరోసారి ఇరు పక్షాలతో ఫిలిం ఛాంబర్ సమావేశం కాబోతుంది. ఉదయం నిర్మాతలతో, సాయంత్రం ఫెడరేషన్ తో ఛాంబర్ భేటీ అవుతుంది. ఈ సాయంత్రానికి వివాదం కొలిక్కొచ్చే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని. పర్సంటేజ్ పెంచుతామని చెప్పారు అంటూ వివరించారు ఆయన. టాలీవుడ్ సమ్మెకి ఇవాళతో ఎండ్ కార్డు పడబోతుందా? పరిణామాలు చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. మరి 17 రోజులుగా సాగుతున్న సమ్మెకి ఈ రోజే ఫుల్ స్టాప్ పడ్డం ఖాయంగా కనిపిస్తోంది. ఇవాళ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ తో కీలక చర్చలు జరపబోతోంది ఫిలిం ఛాంబర్. రాజీ ఫార్ములాతో సంక్షోభానికి తెరదించేందుకు సిద్ధమవుతోంది. టాలీవుడ్ క్రైసిస్ సినిమాల్లో క్లైమాక్స్ సీన్ కు చేరుకుంది. దాదాపు చర్చలు కొలిక్కి వచ్చేసాయి. మరికొద్ది గంటల్లోనే శుభం కార్డ్ పడడం, కథ సుఖాంతం అవడం ఖాయంగా కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సూచనలతో ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ మధ్య జరిగిన చర్చలు పరిష్కారం దిశగా సాగాయి. 24 క్రాఫ్ట్స్ తో 1-to-1 మాట్లాడిన ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజులు రాజీ ఫార్ములా ప్రతిపాదించారు. ప్రధానంగా 4ంటిపైనే వివాదం నడుస్తోంది. అందులో ఒకటి సండే సింగిల్ కాల్ షీట్. దీనికి ఒప్పుకునేదే లేదంటోంది ఫెడరేషన్. దాంతో 4 ఆదివారాల్లో 2 ప్రొడ్యూసర్స్ చెప్పినట్టుగా సింగిల్ కాల్ షీట్, మరో 2 సండేలు ఫెడరేషన్ కోరుతున్నట్టుగా డబుల్ కాల్ షీట్ ఇచ్చేలా ప్రతిపాదించారు. ఏదైతే పాయింట్లు ఉన్నాయో, కండిషన్లు ఉన్నాయో అన్నిటి మీద కూడా సుదీర్ఘంగా ఇండివిజువల్గా ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడారు. వారు కూడా కన్విన్స్ చేయడానికి ఎంతో ప్రయత్నాలు చేశారు. మా యొక్క డిమాండ్ ఏంటి, మేము ఏ విషయంలో వారికి సహకరిస్తాము, మేము ఏ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నామని వారికి పూర్తిగా వివరించడం జరిగింది. నిర్మాతలతో మాట్లాడి సాయంత్రం 4ంటికి ఈ సమస్య పరిష్కారానికి ఒక మార్గం చూపుతామని చెప్పారు. అందరికీ ఒక ఆశాజనకంగా ఫైనల్ అవుతుందని మేము భావిస్తున్నాం. ఇప్పటి వరకు వారు మరి ఒక మెట్టు మీదే ఉన్నారు. మేమైతే తగ్గుతా ఉన్నాం, కానీ వారికి మెట్టు సడలింపు చేయలేదు. కానీ ఈ రోజు అయితే మాత్రం ఒక ఆశాజనకమైన వాతావరణం జరిగింది. కండిషన్ల విషయంలో కానీ, అటు వేతనాల పెంపు విషయంలో కానీ, పర్సంటేజ్ విషయంలో కానీ కొంత ఫ్లెక్సిబిలిటీ జరిగింది. ఆశాజనకంగా ఉందని చెప్తున్నాం. వారు కూడా నిర్మాతలు ఒప్పిస్తామని చెప్పారు. ఈరోజు అంతిమంగా ఎవరైనా ఒకటే కాబట్టి వారు బాగుండాలి, మేము బాగుండాలని కోరుకునే వాళ్ళం కాబట్టి ఫైనల్ అవుతుందని ఆశిస్తున్నాం. చిరంజీవి గారిని ఇప్పుడు ఛాంబర్లో ఏం జరిగిందో కూడా మాకు చెప్పమన్నారు. ఇప్పుడే మేము చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్తాం. చిరంజీవి గారు కూడా ఆల్రెడీ ఇప్పుడు దిల్ రాజు గారితో మాట్లాడటం జరిగింది. దిల్ రాజు గారి మీటింగ్ రాకముందే దిల్ రాజు గారితో మాట్లాడి రాత్రి మా వద్ద నుంచి ఏవైతే విన్నారో అన్ని మొత్తం నుంచి అన్ని కూడా వారు క్లారిటీగా క్లియర్గా చెప్పారు దిల్ రాజు గారికి. ఇక రెండోది 9-to-9 కాల్ షీట్. దీనికి ససేమిరా అంటోంది ఫెడరేషన్. దాంతో 9-to-9 చేస్తే ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చేలా, 6-to-6 అయితే నార్మల్ పేమెంట్ ఇచ్చేలా రాజీ మార్గం సూచించారు. మూడోది నాన్ లోకల్ హైరింగ్. స్థానికంగా స్కిల్డ్ వర్కర్స్ లేకపోతే హైర్ చేసుకునేందుకు ఓకే చెప్పింది ఫెడరేషన్. అయితే ఇక్కడ లేకపోతేనే అంటూ స్ట్రిక్ట్ గా కండిషన్స్ పెడుతోంది. ఇక నాలుగోది ఫైటర్స్ డాన్సర్స్ రేషియో. ఈ విషయంలోనూ సినిమా రిక్వైర్మెంట్ ప్రకారం నిర్ణయాలు తీసుకునేలా ప్రతిపాదన వచ్చింది. ఈ 4 అంశాలు కొలిక్కి వస్తే వేతనాల పెంపుపై మధ్య మార్గంగా పర్సెంటేజ్ ఫిక్స్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇవాళ ముందుగా నిర్మాతలతో, ఆ తర్వాత ఫెడరేషన్ తో చర్చలు జరపనుంది ఫిలిం ఛాంబర్. మొత్తానికి ఇవాళ్లే సమ్మెకు ఎండ్ కార్డ్ పడడం ఖాయంగా కనిపిస్తోంది.